పక్కన పెడితే ఇలాంటి మాట్లాడినందుకు ఈ మాటలు సపోర్ట్ చేసేటువంటి స్త్రీల గురించి నాకు బాధ అనిపిస్తుంది. ఇలా మాట్లాడతారా? మీ తోటి ఆడపిల్లను ఒకడెవడో అంటే వాడికి సపోర్ట్ చేస్తారా మీరు? అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన సపోర్ట్ చేస్తారా? కమన్ మా బయటకు వచ్చి ఓపెన్ చేయండి, మీ మౌత్, మీ వాయిస్ ఓపెన్ చేయండి, ఫైట్. ఈ చాదస్తపు మెంటాలిటీ ఉన్నటువంటి మగ వేదవులకి, ఇలాంటి ఆలోచించే సన్నాసులకి, అలాగే ఇలాగ దాన్ని సపోర్ట్ చేసే పిచ్చి వాళ్ళు ఆడవాళ్ళు, ఆ మగవాళ్ళ యొక్క అణిచివేతకు గురైతున్న ఆడవాళ్ళు మాట్లాడే మాటలకి మీరు ఎదురించి మాట్లాడమ్మా. ప్లీజ్ కమ్ అండ్ వాయిస్ అవుట్. ఎందుకంటే నా ఇష్టం, నేను డ్రెస్ వేసుకున్నాను, నువ్వెవరు అడగడానికి లేదా నువ్వెవరు దాని గురించి కామెంట్ చేయడానికి మాట్లాడడానికి అనేసి అంటున్నారు కదా. వేసుకొని వచ్చి ఒక పబ్లిక్లో తిరగడానికి లేదా ఒక పబ్లిక్ ఫోరంలో ఫోటోలు కానీ వీడియోలు కానీ పెట్టడానికి మీకెంత హక్కు ఉందో, నువ్వు వేసుకున్న డ్రెస్సు కరెక్ట్గా కానప్పుడు, అభ్యంతకరంగా ఉన్నప్పుడు, కొంచెం వల్గర్గా ఆక్వర్డ్గా ఉన్నప్పుడు దాని గురించి కామెంట్ చేసే హక్కు లేదా దాని గురించి మాట్లాడే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది కదా. అవును మ్యామ్. సమర్థించడం ఏమిటి అంత చెత్తగా మాట్లాడితే? ఒక భాష ఏంటి? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడుతారని? ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళు